నమస్కారం. టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే బాధ్యత అన్న రేవంత్. పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు 18 గంటల పని. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. పేద పిల్లల విద్యాభారం ప్రభుత్వం భరిస్తుందన్న రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్న పుత్త. 2 ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు నిలిపేశారన్న పుత్త శివశంకర్ రెడ్డి. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన షెడ్యూల్. నిరుద్యోగ భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచన. స్మార్ట్ రేషన్ కార్డుపై మోదీ ఫోటో ఎందుకు లేదన్న బీజేపీ. రేషన్ కార్డులో మోదీ ఫోటో పెట్టాలని బీజేపీ ఎంపీల డిమాండ్. కేంద్ర పథకాల్లో ప్రోటోకాల్ పాటించాలన్న రఘునందన్ రావు. మోదీ ఫోటోపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్న. ఎన్టీఆర్ జిల్లాలో స్వాతంత్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు. 80వ స్వాతంత్ర దినోత్సవానికి అధికారుల భారీ ప్లాన్. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు సిద్ధం. భద్రత, ట్రాఫిక్ పార్కింగ్ పై అధికారుల ప్రత్యేక దృష్టి. రక్షణ బడ్జెట్ 7.85 లక్షల కోట్లకు చేరిందన్న రాజ్నాథ్. ఆయుధాల కొనుగోలు నిధులు 2.19 లక్షల కోట్లు. రక్షణ పరిశోధనల బడ్జెట్ 90% ఏఐ క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి. గ్రామాలకు విద్య చేరినా నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు భారం కావాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రోజుకు 18 గంటలు పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు వయసుతో పాటు పనిచేసే ఓపిక కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క సహచరులుగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. 8 గంటలు మీకోసం పనిచేస్తా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. కేశవరావు గారు లాంటి అనుభవజ్ఞుల సలహాలు నాకున్నాయి. కష్టపడి పనిచేయడానికి మిత్రులుగా పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క గారు సహచరులుగా ఉన్నారు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి మీరు కోరుకున్న ప్రభుత్వం ఇప్పట్లో మళ్ళీ రాదు. దీన్ని కొనసాగించండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు పనిచేసే అవకాశం మాకు లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులందరూ, ముఖ్యంగా విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చదువులో రాణించండి, క్రీడల్లో రాణించండి, పరిపాలనలో రాణించండి. ఒక పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. గుంటూరులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఓల్డ్ గుంటూరులోని మోండి గేట్ సమీపంలోని సుద్దపల్లి డొంక వద్ద డ్రైనేజ్ ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. రైల్వే ట్రాక్ కింద ఉన్న పాత డ్రైనేజ్ మార్గం చాలా ఇరుకుగా ఉండడంతో వర్షపు నీరు సక్రమంగా వెళ్లకపోయేది. భారీ వర్షాలు కురిసిన సమయంలో నీరు వెనక్కి చేరి సమీప ప్రాంతాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు డ్రైనేజ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. కొత్త వ్యవస్థ ద్వారా వర్షపు నీటి ప్రవాహం మరింత సులభంగా సాగడంతో పాటు ముంపు సమస్య తగ్గుతుందని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించనుందని మంత్రి పెమ్మసాని చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వస్తుందని చెప్పి నజీర్ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎస్టిమేట్ చేస్తే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు దీని ఎస్టిమేషన్ వచ్చింది. వాటర్ వచ్చినప్పుడు రైల్వే లైన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైల్వే అధికారులని, మినిస్టర్లని అందరినీ రిక్వెస్ట్ చేశాం. మన దగ్గర కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉందని. వాళ్ళందరూ సహకరించి రైల్వే అధికారులు అందరూ కూడా దీనికి దాదాపు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ రోజున డిసెంబర్, జనవరి కల్లా ఇది కంప్లీట్ చేస్తే
చాలా వరకు సమస్యలు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలన్నీ వెళ్లిపోతాయి. ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ పండుగను దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. వేదిక, జాతీయ జెండా ఆవిష్కరణ ప్రాంతం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా చర్యలను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సాంస్కృతిక కార్యక్రమాలను సిద్ధం చేశారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడలలో జాతీయ జెండాలను ఏర్పాటు చేస్తారు. మార్చ్ ఫస్ట్ అయితేనేంటి, ట్యాబ్లూస్ అయితేనేంటి, అలాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అయితేనేంటి, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నేషనల్ ఫెస్టివల్ ఫర్వర్ అండ్ ఎన్టీఆర్ జిల్లా మీకు తెలిసే ఉంది. ఇది మోర్ దెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ఏ చిన్న గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా ఏమి లోపల లేకుండా ప్రాపర్గా చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. శ్రీ నారా లోకేష్ గారు ఇక్కడ జెండా వందనాన్ని అసలు అనేది చేస్తున్నాము. ముఖ్యంగా రేపు పోలీస్ సిబ్బందితో పాటు, ఆర్మ్డ్ సిబ్బందితో పాటు హోంగార్డ్స్, ఎన్సీసీ, స్కౌట్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంతా కూడా వారికి గౌరవవందనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మనము ఈ వేడుకలు జరుపుతున్నాం కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు మనము ఈ గ్రౌండ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మనం నేషనల్ సాంగ్ ఉందో అది అందరికీ కనిపించేలాగా పెద్ద స్క్రీన్స్ 2 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం వందే మాతరాన్ని ఆలపించడం అనేది ఫస్ట్ టైం కాబట్టి సో ప్రజలు కూడా దాన్ని ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి ఫోటోను స్మార్ట్ రేషన్ కార్డుపై ఉంచి ప్రధాని మోదీ ఫోటోను ఎందుకు పెట్టలేదని హెచ్చరించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల అమలులో ప్రధానమంత్రి ఫోటో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం మోదీ ఫోటోను కూడా కార్డుపై ఉంచాలని డిమాండ్ చేశారు. మరో బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో లేకపోవడం ప్రోటోకాల్ కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు స్పష్టత ఉండాలని బీజేపీ నేతలన్నారు. మరి ఇన్ని బొమ్మలు పెట్టి వచ్చిన మీకు ఒక నరేంద్ర మోడీ గారు బొమ్మ పెడితే ఎక్కడ ఇబ్బంది వచ్చిందో ఒకసారి తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రేషన్ షాపులో కూడా బ్యానర్ కట్టుకుంటారు అన్న, దాని మీద కూడా ఇదే ఫోటో పెట్టుకుంటారు. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారన్న, ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఒక్కొక్క దినపత్రికకి. మేము దేనికి వ్యతిరేకం కాదు, కానీ ఈ బొమ్మలు పెట్టుకున్నారు కదా, ఈయనకేం సంబంధం, ఈయనకేం సంబంధం, ఈయనకేం సంబంధం. 5 కిలోలు మేము ఇస్తున్నాం, కిలో మీరు ఇస్తున్నారు. కిలో ఇచ్చిన వాళ్ళే 3 బొమ్మలు ఇంత పెద్దగా పెట్టుకుంటే మరి 5 కిలోలు ఇచ్చిన బొమ్మ ఎట్లా పెద్దగా ఉండాలనా వద్దా? ఇగో ఇది కాంగ్రెస్ పెద్దల యొక్క నీతి, నిజాయితీ, ఘనకార్యం. విద్యే ప్రజల జీవితాల్లో వెలుగును, అభివృద్ధి తీసుకొచ్చే ప్రధాన మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం మాట్లాడారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం ద్వారా కుల వివక్షను తగ్గించవచ్చని పేర్కొన్నారు. పిల్లలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై కూడా సీఎం మాట్లాడారు. ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ముందుగానే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మీరు విద్య నేర్చుకోండి. ఏటీసీలు కావచ్చు, ఐటీఐలు కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర సాంకేతిక నైపుణ్యం, ముఖ్యంగా మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. మీరు నర్సింగ్ చదువుకున్నారంటే 2 లక్షల రూపాయలతోని జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు
సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఈరోజు మన ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసలు భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టామని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. 22A జాబితాలో భూములను చేర్చి 30 నుంచి 40% వరకు కమిషన్ డిమాండ్ చేస్తున్నారని తలసాని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంబంధమున్న వ్యక్తుల జాబితాను త్వరలో బయట పెడతామని హెచ్చరించారు. భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలోకి భూములను చేర్చడం, ఆ తర్వాత తొలగించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. రైతులు, భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ భూములు రికార్డుల్లో ఉన్నప్పటికీ నిషేధిత జాబితాలో చేరడంతో లావాదేవీలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. భూముల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించకూడదని సూచించారు. గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అన్ని దీంట్లో పేదవాళ్ళు ఉండేటువంటి ఇండ్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఏం తెలియనట్టు నాది పూచి అంటాడు. అంటే ఇదే కలెక్టరేట్లల్లా ఎవరిని కలవమంటారు మీకు తెలియదా? 30%, 40% డిమాండ్ చేసి తీసుకుంటుంది మీకు తెలియదా? తెలియకపోతే త్వరలోనే ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టు కూడా బయట పెడతాం. అమాయకంగా రెండోది ఏంటంటే చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, మీకు ఈ దేశంలో న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయనేటువంటిది మర్చిపోయినరా? హైడ్రా మొన్న ఇష్టం ఉన్నట్టు చేస్తే చట్టం ఏం చేసింది తెలుసు కదా. రేపు ఇది కూడా అదే జరుగుతుంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నలేని భూములన్నీ 22A పెట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? అంటే ఒక పేదవాడు, ఒక రైతు, లేకపోతే ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతో కొన్నటువంటి భూములు, తండ్రులు తాతలు పరంపరగా వచ్చినటువంటి ఆస్తులని మీరు 22A పెట్టి మీరు నెగోషియేషన్ చేస్తారా? 30-40% డిమాండ్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తే అంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? ఏదో ఒకటి. ఇంకోటి చెప్పే ఆయన బీసీల పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీ కూటమి ప్రభుత్వం బీసీ నాయకులపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు వైఎస్ జగన్ అండగా ఉన్నారనే కారణంతో వారిని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు బీసీలు భయపడబోరని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి జగన్ వెంట నిలిచారని తెలిపారు. బీసీ వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలపై కేసు పెట్టడం వారి గొంతును అణచివేయలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని సూచించారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన భార్య బట్టలు చించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా సమాజం కూడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి తిరిగి మా ఎమ్మెల్యే గారి పైన కేసులు పెట్టడం. మరొక సందర్భంలో సీదిరి అప్పులరాజు గారు, ఆయన ఒక మాజీ మంత్రి, మస్తికార్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక డాక్టరు. ఒక్కటంటే ఒకటి ఆధారమైనా ఉందా? ఒక వీడియో విజువల్స్ ఉన్నాయా? కనీసం వాళ్ళ ఇంటి మీదకి పోయినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయా? కేవలం కల్పిత కథలు, అబద్ధాలు. ఏ విధంగా బీసీలను దెబ్బతీయాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కచ్చి తెచ్చుకోవాలా. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలకు నిరంతరం వెన్నుపోటు పరచడమేనా? అదే ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఆలోచించడం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము. శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే అనంతపురం జిల్లా వరకు పెద్ద ఎత్తున బీసీల నాయకత్వాన్ని తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన రాజకీయం కోసం వెన్నుపోటు పొడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటైతే సూటిగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు
ఇంత పెద్ద ఎత్తున బీసీలపైన దాడులకు, దౌర్జన్యాలకు, కేసులకు తెగబడుతున్నారు కదా. ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ కేసులు బనాయించుకున్నటువంటి వాళ్ళు మీకు భయపడినటువంటి పరిస్థితి కానీ, వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కానీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతికూల వార్తలు రాసే మీడియా సంస్థలను బెదిరిస్తోందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆరోపించారు. ప్రభుత్వం గురించి ప్రతికూలంగా రాస్తే లైసెన్సులు రద్దు చేస్తామని, ప్రకటనలు ఇవ్వబోమని పత్రికలు, టీవీ ఛానళ్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను తన వద్దే ఉంచుకుని పోలీస్ వ్యవస్థ, హెచ్ఎండిఏపై నియంత్రణ కలిగి ఉన్నారని విమర్శించారు. బోమ్రాస్పేట్ రైతులు భూముల సమస్యలపై తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ మీడియా సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులే డబ్బులు సమీకరించి పత్రికల్లో ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రైతులు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు చందాలు వేసుకుని తమ సమస్యను ప్రజలకు తెలియజేసేందుకు ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలను మీడియా స్వతంత్రంగా వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడకుండా ప్రజా సమస్యలను కూడా మీడియా సమగ్రంగా కవర్ చేయాలని సూచించారు. మీడియాపై ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రైతుల భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన దోస్తు క్లోజ్ దోస్త్ అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్కే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది, మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియని ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను, ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది, అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత ఒర్లుతున్నా, మళ్ళా నింతసేపు ఒర్లిండు, అదేవిధంగా లచ్చ నింతసేపు ఒర్లిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా, ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేలో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి, వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే మాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలా బొమ్మరాజపేట రైతులు ఇంత ఘోరంగా కొట్లాడుతున్నారు. ఒక్క రోజన్నా వచ్చిందనండి పేపర్లలో? నాకైతే రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇదే ఏరియాకు చెందిన రైతులు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది. ప్రజల న్యూస్ పత్రికా విలేకరులు రాసి నిజం వైపు అని వీళ్ళు ట్యాగ్ లైన్లు పెట్టుకునే, మేము ఎంత ధైర్యం ఆంధ్రజ్యోతి కానీ ఒక ఆయన రాస్తాడు, మేము ఈనాడు తెలుగు దినపత్రిక ఇంకొక ఆయన రాస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక పత్రికలు పెట్టుకుంటారు. మరి రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు రాసటో నాదులు కరువైనరని చెప్పి అందరు కూడా ఒక్కొక్కరు ఒక 5,000, 10,000, 20,000, 30,000 చందాలు వేసుకొని ఆంధ్రజ్యోతిలోనో ఏదో పత్రికలను ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చేదాకా ఇలా పరిస్థితి దిగజారిందంటే అసలు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నదా? హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ కు 200 కోట్లతో ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా నగరంలో నడుస్తున్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసే వారికి లేదా పాత ఆటోకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకునే వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ కు గరిష్టంగా 1.5 లక్షల వరకు సబ్సిడీ అందించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా నగరంలోని కాలుష్యాన్ని నియంత్రించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఆటో డ్రైవర్లపై ఇంధన ధరల భారం కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే గాలి నాణ్యత మెరుగుపడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. పాత ఆటోలను ఎలక్ట్రిక్ గా మార్చుకునే అవకాశం ఇవ్వడం ద్వారా డ్రైవర్లకు అదనపు భారం లేకుండా చర్యలు చేయడం కోసమని ప్రతి ఆటోకి ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి ఒక ఆటో ఏదైతే ఉంటుందో ఒక ఆటోకి 1,50,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి ఏదైతే ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్ర ఏర్పాటు చేయడం, ఎలక్ట్రికల్ కన్వర్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఆటోకి
1,50,000 రూపాయలు సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన కేబినెట్ లో. అదే విధంగా హిల్ట్ పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యూర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలోని పారిశ్రామికంగా ఉన్న ఇండస్ట్రీస్ ని షిఫ్ట్ చేసేదాన్ని ప్రోత్సహించాలి. బెనిఫిషరీస్ ఇండస్ట్రియలిస్టుల కోరిక మేరకు అక్టోబర్ 33 నెలలు పొడిగించి అక్టోబర్ 31వ తారీఖు వరకు అప్లై చేసుకునే ఆప్షన్ ని 3 months ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువత కోసం ఆర్థిక శాఖతో పాటు వివిధ శాఖల్లో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియామకాలను 2 ఏళ్లుగా నిలిపివేసిందని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి తదుపరి ప్రక్రియను ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకోవద్దని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. లాస్ట్ రిక్రూట్మెంట్ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత వాటికి క్లియరెన్స్ ఇచ్చేసి ఫైనాన్స్ అక్రెడిట్ తీసుకొని వాటిని నోటిఫికేషన్ 14 నోటిఫికేషన్ నెంబర్ కూడా చూడండి 14-2023 డేటెడ్ 22 డిసెంబర్ 2023లో ఇస్తే ఈ నోటిఫికేషన్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు, పక్కన పెట్టేశారు. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించి సిడిపిఓ సూపర్వైజర్ గ్రేడ్ 1 సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ హోమ్స్ వీరికి సంబంధించినటువంటి 243 వేకెన్సీస్ ఇస్తే జిఓ నెంబర్ ఎంఎస్ నెంబర్ 34 ద్వారా మార్చి 31, 2023లో ఇది కూడా ఎప్పుడు ఇచ్చారు తెలుసా? 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత జగన్ గారు క్లియరెన్స్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ తీసుకుని ఇచ్చినటువంటి పోస్టుని మేము ఇస్తే ఇప్పటికి కూడా 3వ సంవత్సరం అడుగు పెట్టారు వచ్చేసేసి పక్కన పెట్టేసారు, చేయలేదు. అత్యంత కీలకమైనటువంటి పోస్టులు చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ పిల్లలకు సంబంధించినటువంటి సూపర్వైజింగ్ కానీ మానిటరింగ్ కావాలంటే ఈ పోస్టులు ఉంటేనే కదా. 243 పోస్టులు మేము ఇస్తే దానికి అసలు అటకెక్కిచ్చారు. గతంలో 11 సంవత్సరాల కిందట జరిగినటువంటి నోటిఫికేషన్స్ అంతే. తర్వాత ఏపీబీ నోటిఫికేషన్ పెండింగ్ కంప్లీషన్ ఏంటంటే ఇంకా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయితేనేమి, తర్వాత డిగ్రీ లెక్చరర్స్, తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మేము ఇచ్చినట్టువి, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, తర్వాత థాండర్స్, ఇవన్నీ కూడాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వివిధ డిపార్ట్మెంట్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 2023, 2024 ఫైనాన్స్ అప్రూవ్ అయ్యి నోటిఫికేషన్ నెంబర్లు ఇచ్చి జీవోలు ఇచ్చిన తర్వాత అయినా కూడా వీళ్ళు పక్కన పెట్టేశారు. అన్ని కూడా కీలకమైన పోస్టులు. అంతేకాకుండా కొన్ని నోటిఫికేషన్స్ ముందుకు తీసుకెళ్ళడం కొన్ని క్యాన్సిల్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన జూనియర్ లెక్చరర్స్ 29 వేకెన్సీస్ ఉంటే నోటిఫికేషన్ 2024లో మేము ఇచ్చాము. తర్వాత డిగ్రీ లెక్చరర్స్ 49 వేకెన్సీస్ టీటీడీ సంబంధించినటువంటిది, వాటిని కూడా నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేశారు. సో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన 18 వేకెన్సీ జీవో నెంబర్ 5 ద్వారా మేము ఇస్తే వాటిని ముందు తీసుకెళ్లేదు, క్లియరెన్స్ తెచ్చినా కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ లో. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే యువతకి చంద్రబాబు నాయుడు గారు యువతకు నిరుద్యోగులకి ఎలా మోసం చేస్తున్నారంటే ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడాను రద్దు చేస్తూ కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్కటి మీరు దానికి యాడ్ చేసి ఏదైతే మీరు క్యాన్సిల్ చేసేసి డిఎస్సి అన్నారో దాన్ని మీ వాళ్ళ కోసము జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో మీ యొక్క అనుగులకి, మీ శిష్యులకి, మీ పార్టీ వాళ్ళకి, మీ వాళ్ళకి ఇచ్చుకోవాలంటే ఉద్దేశం. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సభకు లక్షల మందిని సమీకరించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సభ ఏర్పాట్లపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక్ తో ప్రతిరోజు సమీక్షిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని వెల్లడించారు. సంగారెడ్డి నుంచే సుమారు 50,000 మంది సభకు హాజరవుతారని జగ్గారెడ్డి తెలిపారు. వర్షం వచ్చినా సభకు ఇబ్బంది కలగకుండా జర్మన్ షెడ్లను
ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం అరకొరగా రేషన్ కార్డు ఇచ్చిందని విమర్శించిన జగ్గారెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం 1,05,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎల్లుండే కట్టేస్తాను ఇప్పుడు అడిగేం చేస్తున్నాయి లేదా ఇది కూడా ఎల్లుండి అవసరం లేదు కట్టేద్దాం ఇదేది ఇదేంది ఇది రాజు ఉత్తర్లతో మాట్లాడుతున్నా అంతే. ఇప్పుడు ఇది వచ్చింది ఆ బోర్డు అవును ఇటువంటి 9 పక్కకు వచ్చింది వచ్చింది ఇప్పుడు అది తీసేసి అర్థమైంది అదే అక్కడ అదేసి జెండాలు సూపర్ వస్తాయి ఇప్పుడు గమనం చేస్తే రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను క్రమంగా పెంచుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2013-14లో 2.53 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ 2026-27 నాటికి 7.85 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఆయుధాలు, రక్షణ పరికరాల కొనుగోలు కేటాయించే నిధులు కూడా 94,538 కోట్ల నుంచి 2.19 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. రక్షణ పరిశోధనలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. R&D బడ్జెట్ 90% పెరిగి 29,100 కోట్లకు చేరిందన్నారు. రక్షణ రంగంలో పెట్టుబడుల కారణంగా దేశీయ రక్షణ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం 16 ప్రభుత్వ రంగ సంస్థలు, 462 లైసెన్స్ పొందిన రక్షణ కంపెనీలు, దాదాపు 17,000 MSMEలు రక్షణ పరికరాల తయారీలో భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు. जहां 15,283 करोड़ रुपए हुआ करता था वह 2026-27 में 90% बढ़कर 29,100 करोड़ रुपए तक पहुंच गया है। ये सारे आंकड़े भविष्य की रक्षा तकनीकों में भारत की बढ़ती प्रतिबद्धता को दर्शा रही हैं। साथियों, रक्षा क्षेत्र में इस निवेश का लाभ हमारे पूरे रक्षा औद्योगिक परिदृश्य को भी मिल रहा है। आज देश में रक्षा क्षेत्र से जुड़े हुए 16 सार्वजनिक उपक्रम, 462 लाइसेंसी रक्षा कंपनियां और लगभग 17,000 MSMEs रक्षा निर्माण से जुड़ी हैं। नवाचार को प्रोत्साहित करने के लिए आईडेक्स जैसे प्लेटफॉर्म तैयार किए गए। साथ ही अदिति जैसी योजना के माध्यम से आर्टिफिशियल इंटेलिजेंस और क्वांटम टेक्नोलॉजी जैसी अत्याधुनिक तकनीकों के लिए 25 करोड़ रुपए तक का अनुदान दिया जा रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే బాధ్యత అన్న రేవంత్. పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు 18 గంటల పని. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. పేద పిల్లల విద్యాభారం ప్రభుత్వం భరిస్తుందన్న రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్న పుత్త. 2 ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు నిలిపేశారన్న పుత్త శివశంకర్ రెడ్డి. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన షెడ్యూల్, నిరుద్యోగ భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచన.
స్మార్ట్ రేషన్ కార్డుపై మోదీ ఫోటో ఎందుకు లేదన్న బీజేపీ. రేషన్ కార్డులో మోదీ ఫోటో పెట్టాలని బీజేపీ ఎంపీల డిమాండ్. కేంద్ర పథకాల్లో ప్రోటోకాల్ పాటించాలన్న రఘునందన్ రావు. మోదీ ఫోటోపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్న. ఎన్టీఆర్ జిల్లాలో స్వాతంత్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు. 80వ స్వాతంత్ర దినోత్సవానికి అధికారుల భారీ ప్లాన్. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు సిద్ధం. భద్రత, ట్రాఫిక్ పార్కింగ్ పై అధికారుల ప్రత్యేక దృష్టి. రక్షణ బడ్జెట్ 7.85 లక్షల కోట్లకు చేరిందన్న రాజ్నాథ్. ఆయుధాల కొనుగోలు నిధులు 2.19 లక్షల కోట్లు. రక్షణ పరిశోధనల బడ్జెట్ 90% ఏఐ క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.